హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి అదిరిపోయే చట్నీ రెసిపీ చూపిస్తాను. ఇడ్లీలోకే కాదండి, దోసలోకి కానీ, వడలోకి కానీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగాక ఇందులోకి 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి పల్లీలతో పాటు. ఇవి దోరగా వేగిపోయాక ఇందులోకి సింప్లంలో పెట్టేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేగే పని లేదు, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక ఫైనల్గా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నానబెట్టుకొని వేసుకోండి చింతపండు. ఇలా లైట్గా ఒక 2 మినిట్స్ పాటు సింప్లంలో అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి 2 తిప్పులు అలా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం అంటే పోపు పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కోసము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనం ఆల్రెడీ చట్నీలో కరివేపాకు వేసాం కాబట్టి ఇంకా వేయకపోయినా పర్లేదు. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి ఫైనల్గా. అంతే అండి. ఇది వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీని ఇందులోకి వేసేసుకొని కలుపుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చట్నీ. దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, వడలకు కానీ. ఈ రెసిపీ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.